హలో ఎవ్రీవన్ అందరికీ వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం లాస్ట్ టైం తయారు చేసిన టాప్ సంప్ ఇన్స్టాలేషన్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారు, భయ్య మేకింగ్ అయితే చూపించావు కదా, అదే విధంగా ఇన్స్టాలేషన్ కూడా చూపించని. సో ఆయన కోసం అయితే ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ట్యాంకు తగులుకోకుండా మధ్యలో రబ్బర్ ట్యూబ్ అయితే పెట్టేశాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి వచ్చేసి 1/2 ఇంచ్ వాషర్లో. ఇవి ఎందుకు పెడుతున్నానంటే ఇన్లెట్ పైప్ దగ్గర లీకేజ్ అయితే రాకుండా అటు ఇటు సిలికాన్ గమ్‌తో అయితే స్టిక్ చేసేస్తున్నాననమాట. అండ్ జనరల్‌గా లీకేజ్ అయితే రాదు. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్ అయితే తీసుకున్నాం గదా! అండ్ పక్కనొచ్చేసి దీనికన్నా 4 ఇంచెస్ తక్కువుంటుంది సెకండ్ పార్టిషను. సో, లీకేజ్ అయితే ఛాన్సే లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా! అందునిమిత్తం ఇక్కడైతే సిలికాన్‌తో ఈ 2 వాషర్‌లు అటొకటి, ఇటొకటి 1/2 ఇంచు ఓరింగ్ వాషర్స్ అనమాట ఇవి. సారీ, ఫ్లాట్ వాషర్స్ అనమాట ఇవి. అండ్ ఇవైతే యాడ్ చేసేయడం జరిగింది అటు ఇటు. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇందులోకి ఇన్‌లెట్ పైప్‌నైతే పెట్టుకుంటున్నాం. చెప్పా కదా 2 ఎల్బోలైతే పెడతానని. సో, ఆ 2 ఎల్బోలు ఇలా పెట్టి ఇన్‌లెట్ పైప్ అయితే సెట్ చేసేసుకోవాలనమాట. కనబడుతుంది కదా క్లియర్‌గా. స్లోగా, నిదానంగా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం ఏ టు జెడ్ అర్థమైపోద్ది మీకు. అండ్ ఇదొచ్చేసి కూలర్‌లో పెట్టే 18 వాట్స్ మోటార్ అనమాట. ఇదైతే సరిపోతుంది మనకి. అండ్ కనబడేదొచ్చేసి 1/2 ఇంచ్ పైపు. ఇదొచ్చేసి ట్యాంక్ నిప్పల్లో బిగించే 1/2 ఇంచ్ పైప్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇదే ఎందుకు తీసుకుంటున్నానంటే ఈ కూలర్ మోటార్ అవుట్‌లెట్ అయితే ఎగ్జాక్ట్‌గా ఇందులో సరిపోతుంది. ఆ ముక్క తీసుకొని నేను షాప్‌కైతే వెళ్లి ఎందులో పడుతుందో చూసుకొని తెచ్చుకున్నాననమాట. అండ్ ఇక్కడ వన్ హ్యాండ్‌తో కెమెరా పట్టుకున్నా కదా! సో, వీడియో తీయడానికైతే సరిగ్గా అవ్వలేదు. అండ్ వేరేగా కెమెరా పక్కన పెట్టి టైట్‌గా అయితే ఫిట్ చేశాను అందులోకి. కనబడుతుంది కదా! అండ్ ఇక్కడొచ్చేసి దీన్ని ఇలా ఫిట్ చేసుకున్నాను. సో, ఇంకెక్కడ ల్యాగ్ లేకుండా డైరెక్ట్‌గా వాటర్ ఆ పైప్‌లోంచి పైకెళ్ళిపోతుందనమాట. అండ్ అక్కడ లూజ్ కాంటాక్ట్ ఉంటే వాటర్ ప్రెషర్ అయితే తగ్గిపోతుందనమాట. అండ్ దీని మీద ఎక్కువైతే 40 వాట్స్, 50 వాట్స్ ఉంటాయి. అవైతే ఓవర్‌ఫ్లో అయిపోద్ది. చాలా స్పీడ్‌గా లాగేసుకుంటది వాటర్. అండ్ నెక్స్ట్ మనం సెట్ చేసిన ట్యాంక్ నిప్పల్ పైప్‌లోకి అయితే కప్లింగ్ ఎక్కిచ్చేసాం. ఎందుకంటే ఇక్కడి నుంచి పైకైతే మనం సెట్ చేస్తాం అనమాట. అండ్ కనబడేదొచ్చేసి ఏంటో నాకు తెలీదు. టీ షాప్ దగ్గర అయితే దొరికింది, తెచ్చుకున్నాను. అదెందుకు తెచ్చానంటే మోటార్ కింద పెడతాం గదా! ఇసుకని లాగేసుకోకుండా కింద ఇదైతే ఒక మీడియంగా ఉంటుందని చెప్పి తెచ్చాను. కాకపోతే వర్కౌట్ అవ్వలేదనమాట. అది లైట్ వెయిట్‌గా ఉంది. సో, తేలిపోతుంది. అండ్ నేను ఇంక చేసేదేమీ లేక అక్కడున్న శాండ్ మొత్తం పక్కకి జరిపేస్తున్నాను. ఎందుకంటే శాండ్ ఉంటే శాండ్ కూడా మోటార్‌లోకెళ్ళిపోతుంది. దీనికి ఏదన్నా ప్రత్యామ్నాయం ఆలోచిద్దాం. ఈ లోపల మోటార్ అయితే ఫిక్స్ చేసేయాలని డిసైడ్ అయిపోయాం కదా ఇవాళ. సో, ఎమర్జెన్సీగా అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. ఆల్రెడీ 3 డేస్ నుంచి అయితే ఏరియేషన్ లేక ట్యాంక్ మీద అక్కడక్కడ సాల్ట్ మార్క్స్ అయితే పడిపోయినాయి. వాటర్ కదులుతూ ఉంటే ట్యాంక్ అయితే హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ స్టాగ్నెంట్ అయిపోయినాయో అసలే సాల్ట్ వాటర్ ఏరియా కదా! ఆటోమేటిక్‌గా ఉప్పు చారలు అయితే పడిపోతాయి లోన సైడు. అవి గోకడం చాలా కష్టం అనమాట. సో, మనం లేట్ చేయకుండా ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో సంప్ అయితే రెడీ చేసేయాలని చెప్పి ఇలాగైతే తయారు చేసేస్తున్నాను. అండ్ కనబడుతుంది కదా! ఇన్‌లెట్ పైప్ వచ్చేసి అలా సెట్ చేశాననమాట. సో, అక్కడి నుంచైతే ఇన్‌లెట్ తీసుకొని అదే విధంగా మొత్తం సైక్లింగ్ అయ్యి ఫిల్టరేషన్ అయిపోయి ఫ్రెష్ వాటర్ ఇటు చివరి నుంచి అయితే బయటకొచ్చేస్తుంది. అండ్ ఆ పైప్ చూసారు కదా ఎక్కడ పెట్టానో డైరెక్ట్‌గా దీని అపోజిట్‌లో అయితే పెట్టేశాను. అండ్ ఇలా పెట్టినట్టయితే దానికి ఏమాత్రం ఏరియేటర్ అవసరం లేదు. ఇందులోంచి పైనుంచి పడే ప్రెషర్‌కి ఆటోమేటిక్‌గా ఎయిర్ బబుల్స్ జనరేట్ అవుతాయి. ఫిష్‌లు కూడా యాక్టివ్‌గా ఉంటాయి. ఏరియేషన్ కూడా సరిపోతుందనమాట. అండ్ సంప్ అయితే ఆన్ చేసేసాను. చూడండి ఎలా ఉందో. మొత్తం సైక్లింగ్ అయితే కనబడుతుంది కదా! అటు చివరి నుంచి వాటర్ తీసుకోవడం అండ్ అదే విధంగా స్టెప్ బై స్టెప్ రావడం, కిందకి పడిపోవడం. మొత్తం కనబడుతుంది కదా! ఇదే ఫ్రెండ్స్ మన సంపు ఇన్‌స్టాలేషన్ అయితే. ఇంక నెక్స్ట్ అయితే బయోమీడియా అయితే యాడ్ చేయాలి. అవి కూడా చూపిచ్చేస్తా చూడండి. అండ్ కనబడేవి వచ్చేసి పికాక్ బాస్ గోల్డెన్ కెలిబరీ. ఈ 2 తెచ్చి మన మాన్స్టర్ ట్యాంక్‌లో వేశాను. ఎందుకంటే మన రెడ్ టైల్ క్యాట్ ఫిష్ గాడు ఎళ్ళిపోయాడు కదా! సో, ట్యాంక్ అయితే బోసిపోకుండా ఉండాలని చెప్పి ఈటిలనైతే ఏసి మేనేజ్ చేస్తున్నాను. అండ్ నేనొచ్చేసి చెప్పా కదా! బయోమీడియా యాడ్ చేస్తానని. కనబడేవి వచ్చేసి బయో బాల్స్ అనమాట. లోపల స్పాంజు, యాక్టివేటెడ్ చార్కోల్ గటా ఉంటది. దానివల్ల ఏంటంటే వాటర్ స్టెబిలిటీ అయితే మేనేజ్ అవుతా ఉంటది. అండ్ కిందొచ్చేసి బ్లాక్ కలర్ స్పాంజ్ ఫిల్టర్ అయితే వేసుకున్నాను. అండ్ అదే విధంగా సెకండ్ స్టెప్‌లో వచ్చేసి స్పాంజ్ ఫిల్టర్‌తో పాటు వైట్ స్పాంజ్ కూడా యాడ్ చేయడం జరిగింది. కనబడుతుంది కదా! అండ్ వాటర్ ఆ స్టెప్ బై స్టెప్ ఫిల్టరేషన్ అవుతూ, సైక్లింగ్ అవుతూ కిందకైతే వచ్చేస్తుందనమాట. అండ్ పైన పెట్టాను చూసారా? అదొచ్చేసి మన ఫ్లవర్ హార్న్‌ల యొక్క సంపు. అండ్ ఆ సంప్ పెట్టడం కోసమే ఈ సంపునైతే ఇంత హైట్‌లో రెడీ చేయడం జరిగింది. ఎందుకంటే దానికంటూ వేరే స్టెప్ ఏం లేదక్కడ. స్టూల్ అది పెడదామన్నా ఇబ్బంది గదా! సో, నేనైతే పైకెక్కిచ్చేసాను దాన్ని. అండ్ 2 ఫ్లవర్ హార్న్ ట్యాంకులుంటాయి. రెండిటికి కలిపి ఒకటే సంప్ అనమాట. మార్నింగ్ అంతా ఒక దాంట్లో ఉంటే, ఈవినింగ్ అంతా ఇంకో దానిలో ఉంటుంది. అది ఎలా అనేది లాస్ట్‌లో అయితే చూపిస్తాను. ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. చాలా ఈజీ. అండ్ కనబడుతుంది గదా! ఇదొచ్చేసి ఫిల్టరేషన్ మీడియం అనమాట. ఇక్కడే ఫిల్టరేషన్ అవుతుంది.
అక్కడి నుంచి పడిన వాటర్ ఈ సెకండ్ ఛాంబర్‌లోకి వచ్చి, సెకండ్ ఛాంబర్‌లో ఫిల్టరేషన్ అయ్యి, థర్డ్ ఛాంబర్‌లోకి వచ్చి, థర్డ్ ఛాంబర్‌లో ఉన్న సెరామిక్ రింగ్స్ ద్వారా బయటకొస్తుందనమాట. అండ్ ఇప్పుడు ఎల్ షేప్‌లో కనబడుతుంది కదా బెండు. ఈ మోటార్ ఇందులో ఉందనమాట ఇప్పుడు. అందులోకెళ్ళే ఇన్‌లెట్ మోటార్ ఈ ట్యాంక్‌లో పెట్టాను. సో, ఇందులో అయితే పడుతుంది వాటరు. అండ్ ఎప్పుడైతే పక్కదానిలో మారుస్తానో అక్కడ ఎక్స్‌టెన్షన్ పైప్ అయితే ఉంటుంది. అది యాడ్ చేస్తాను. సో, అందులోకైతే వెళ్తుంది. అండ్ ఇవొచ్చేసి మన దగ్గరున్న స్టాక్ అనమాట ఇవి. అండ్ అలా చూస్తూ చూస్తూ నైట్ అయిపోయింది. సో, నైట్ అయితే చెప్పా కదా! మార్నింగ్ ఒక దాంట్లో, నైట్ ఒక దాంట్లో ఉంటుందని. ఇప్పుడైతే మోటార్ సెకండ్ ట్యాంక్‌లో ఉంది. అదే విధంగా ఫిల్టరేషన్ అయిన వాటర్ సెకండ్ ట్యాంక్‌లో పడేలాగా ఎక్స్‌టెన్షన్ అయితే యాడ్ చేశాను. కనబడుతుంది కదా! అదే అన్నమాట. ఇవన్నీ జుగాడు మనం చేయగా అలవాటైపోతే ఇలాంటియన్నీ కోతి పనులన్నీ జ్ఞాపకం వస్తా ఉంటాయి. కొంచెం ఆలోచన ఉంటే చాలన్నమాట. సింపుల్‌గా పనైతే జరిగిపోతుంది. అండ్ ఇందులో ఎయిర్ స్టోన్స్ ఉన్నాయి కదా! ఇవొచ్చేసి మార్నింగ్ అంతా అవతల ట్యాంక్‌లో ఉంటాయి. మార్నింగ్ ఇందులో జస్ట్ సంప్ ఒకటే ఉంటుంది. అండ్ సంప్ ఎప్పుడైతే వెనక ట్యాంక్‌లోకెళ్ళిందో స్టోన్స్ ముందు ట్యాంక్‌లోకొచ్చేస్తాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఛానెల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.